మార్కు సువార్త 8వ అధ్యాయము 32, 33 వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 32, 33 వచనం. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురుని గద్దించింది. చదవబడిన వాక్యంలో మనం అంతకుముందు 31వ వచనంలో ధ్యానం చేశాం. అంటే ప్రభువు తన శిష్యులను పిలుచుకొని ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్పి, అలాగనే శిష్యులైనటువంటి మీతో సహవాసం చేస్తున్న మీరు నా గురించి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు ముందుగా పేతురు నీవు క్రీస్తువని, నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడువని చెప్పినట్లుగా గమనిస్తాం. అయితే ఈ విషయం ఎవరితో చెప్పొద్దని, తర్వాత మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి 3 దినములైన తర్వాత చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయనకు బోధింపనారంభించింది. ఇది చెప్పిన తర్వాత వెమ్మటే ఆ యొక్క వాక్యానికి పేతురు, ఆ మాటలకి పేతురు ఏం చేశాడంటే ఎమ్మటే ఆయన గద్దించాడంట. ఆయన గద్దించి ఏం చెప్పాడు? అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి ఏమని గద్దించాడు? పేతురు ఆయన చేపట్టుకుని ఆయన గద్దింపసాగును. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని పేతురును గద్దింపసాగెను. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే, అయా, నీకు ఈ విషయం జరగకూడదు, ఇటువంటిది జరగకూడదు అని చెప్తున్నాడు. ఒప్పుకోవటం లేదు. అయితే ప్రభువు దాన్ని గద్దించాడు. ఎందుకు గద్దించాడు? బయటికి మనం ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బయటికి మనకి ఏమని కనిపిస్తుందంటే, నిజమే కదా, పేతురు ప్రభువుని ఎంతో ప్రేమించాడు. ఆయన ఈ విధంగా చంపబడతాడు లేదా కొట్టబడతాడు, పెద్దలు శాస్త్రులు కొడతారు అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యో, నా ప్రభువుకి ఇలా జరగటం నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను అడ్డుపడతాను, అలా జరగకుండా ఉండనివ్వను అన్నాడు. కానీ ఇది మనకి చూడటానికి ఒక విధంగా ఎలా కనిపిస్తుందంటే, నిజమే కదా, ప్రభువుని అంతగా ప్రేమించాడు పేతురు అని అన్నట్లు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అయితే అక్కడ పేతురు కాదు మాట్లాడుతుంది, సాతాను, అంటే అపవాది. ఎట్లా మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? పైన అప్పటికి ప్రభువు చెప్పాడు ఏమని? అయ్యా, నేను చంపబడి మళ్ళీ ఏం చేస్తాను? నేను చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని, నేను లేస్తాను ఖచ్చితంగా, అగత్యము, ఖచ్చితంగా నేను లేస్తాను అని చెప్పినాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అపవాది యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో మనం గ్రహించాలి. చూడటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనను ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఒక పైమెరుపుగా కనిపిస్తుంది. కానీ చివరకు అది ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క కార్యములకు అడ్డుగా ఉంటుంది. అసలు అపవాది యొక్క తత్వం ఏంటంటే, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క కార్యానికి అడ్డుగా ఉంటాడు. దేవుడు ఒకవైపు వెళ్ళమంటే దానికి ఆపోజిట్లో వైపుకి అపవాది తీసుకుని వెళ్తాడు. ఈ విధంగా మనకు తెలుసు, అవ్వమ్మ విషయంలో, ఆదాము అవ్వమ్మ విషయంలో, ఆదికాండం 3వ అధ్యాయం విషయంలో, 3వ అధ్యాయం 15వ వచనం కానీ 5-6 వచనాల్లో కానీ 15వ వచనం 5-6 వచనాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? దేవుడు చెప్పింది ఒకటి, దానిని తప్పుదారులో పట్టించాడు. చూడటానికి అక్కడ సాతాను ఏం చేసింది? చెప్పింది ఏమని? అది ఏమి, నీవు దేవతలుగా కనిపిస్తారు, మీరు
మరి ఇంకా ఏంది చూద్దాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం. 2-3 వచనాలు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. 3వ వచనం. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు, తర్వాత మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మీరు దేవతలాగా ఉంటారు అని ఆ స్త్రీని మభ్యపెట్టినట్టుగా చూడవచ్చు. అంటే మంచి చెబుతున్నట్టుగానే ఉంది కానీ లోపల మాత్రం దాని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క కార్యము లేదా దేవుని యొక్క మాట వినకుండా చేసేటువంటి తత్వం. ఇక్కడ కూడా ఇక్కడ వాస్తవం ఏంటి? అది మనకి కనపడటానికి పేతురుని చూస్తాం మనం. పేతురు ప్రభువుని బాగా ప్రేమిస్తున్నాడనేది గమనిస్తాం కానీ తీరా చూస్తే పేతురును మాట్లాడించటానికి ప్రేరేపించింది ఎవరంటే అపవాది. అపవాది ఎట్లా ప్రేరేపించాడంటే నిజముగా అయితే ఆయన పెద్దల చేత మరి హింసించబడటము అంటే శాస్త్రులు పరిసయ్యుల చేత హింసించబడి చంపబడి 3వ దినం లెగవటం. అసలు ఈ కార్యం ఎవరి గురించి? ఆ పేతురు సర్వమానవాళి గురించి, అక్కడ ఉన్నటువంటి శిష్యులు, ప్రజలు మొత్తం గురించి జరిగేటువంటి ఒక మహా గొప్ప కార్యం. ఇది లేఖనముల్లో ప్రవచనముల ప్రకారము జరిగినటువంటి విషయం. మనకు తెలుసు. యెషయా 53 అధ్యాయం కానీ, తర్వాత పాత నిబంధనలు అనేక చోట్ల కీర్తనల గ్రంథాల్లో కానీ, మరి ఈ విషయం గురించి మెస్సీ గురించినటువంటి రాసినటువంటి విషయాలు మనకు ఎరిగి ఉన్నాం. అంతేకాదు వాక్యము గురించి వాడికి బాగా తెలుసు. ప్రభు ఎవరో తెలుసు వాడికి. దేవుని కుమారుడని తెలుసు. అందుకనే ఏం చేశాడు? ఈ విధంగా అడ్డుకట్టగా వేయటానికి ప్రయత్నం చేశాడు. అయితే తీరా చూస్తే మనం అక్కడ ఏం జరిగింది? నిజముగా నేను అడ్డుకుంటాను, అలా జరగనివ్వను అన్నాడంటే ఏం జరగనివ్వడు? సర్వమానవాళి రక్షించబడటానికి భూమి మీదకు ఎందు నిమిత్తమైతే ప్రభు వచ్చాడో ఆ ప్రభు కార్యం జరగకుండా ఉండటానికి అడ్డుపడుతున్నాడు. సాతాను అడ్డుపడుతున్నాడు. మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే కొన్ని కార్యములు అది నిజమే అన్నట్టుగా కనిపిస్తాయి, కానీ వాటి వెనక సాతాను లేదా అపవాది కార్యములు జరుగుతుంటాయి. ఇంకో విషయాన్ని చూద్దాం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధన, ప్రభువునే శోధించే పరిస్థితిలోనికి తీసుకొచ్చినటువంటి అపవాది. చూడండి 4వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనంలో చూస్తే, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనిది. దేవుడు శోధించబడ్డాడు. ఎప్పుడు? అపవాది అరణ్యములు. అట్లా 40 దినములు, దానికి ముందు ఆయన 3వ అధ్యాయంలో 40 దినములు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. అయితే మరి అపవాది చేత శోధించబడటానికి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అపవాది వచ్చి ఆయన ఏ విధంగా శోధిస్తున్నాడంటే, ఏమని? దేవుని కుమారుడు అయితే ఆ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. 40 దినాలు ప్రభు ఉపవాసం ఉన్నాడు, ఆకలి అవుతుంది. మరి ఆకలికి సంబంధించినటువంటి ఆ రొట్టెలను నువ్వు దేవుని కుమారుడు చేసుకొని తిను. మనం చూడటానికి అవును ఆకలి అవుతుంది, రొట్టెలు చేసుకుంటే పాపం చేసినట్టు కాదు కదా, రొట్టెలు ఏముంది చేసుకొని తింటాడు అన్నట్టుగా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది? ఆ 4వ వచనంలో, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మనుష్యుడు ఎప్పుడూ కూడా రొట్టె వలన కాదు, రొట్టె అవసరమే కానీ అది జీవితం కాదు అని చెప్తున్నాడు. అదే జీవితం కాదు, తర్వాత దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాము. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ లోకంలో ఉన్నటువంటి కార్యములు ఏ విధంగా ఉంటాయంటే అవి మనకి అవసరం అన్నట్టుగా ఉంటాయి. అక్కడ ప్రభువుకి ఆ యొక్క ఆహారం అవసరము, చేసుకొని తింటే తప్పేంటి? కానీ అక్కడ ఎవరి మాట విన్నట్టు? ఎవరు రెచ్చగొడుతున్నారు? అపవాది రెచ్చగొడుతున్నాడు. అపవాది మాట వినటానికి వీలు లేదు. అది కూడా కాక వాడు ఏమనుకుంటున్నాడు? రొట్టెనే ఒక ఆధారముగా చూపిస్తున్నాడు. కానీ రొట్టె ఆధారం ఎప్పుడూ కాదు, అది అవసరం మాత్రమే.
కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? మనిషి రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ సత్యం కూడా మనం ఎరిగుండాలి. ఇక్కడ కూడా పేతురుని అపవాది ఏ విధంగా అడ్డుకున్నాడో మనం గ్రహించినట్లయితే, తన కార్యాన్ని ఆపటానికి దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద జరగకుండా చేయటానికి, తన మాటను నెగ్గించుకోవటానికి, అది జరగకుండా ఉండటానికి మరి ఆ విధంగా రావటం జరిగింది. ఇంకొకటి ఏందంటే, దేవుని యొక్క పనేంటి? సర్వమాని రక్షించబడటం. రక్షించబడితే అసలు ఎవరికి దెబ్బ? అసలు సిలువలో ఎవరికి ఆయన చూడండి. సిలువలో ఏం జరుగుతుంది? సిలువ వేయబడుట ప్రభువుని సిలువ వేస్తే ఏం జరుగుతుంది? మరణమునకు దాస్యముగా ఉన్న సర్వ మానవాళి ఏమవుతారు? రక్షించబడతారు. పాపమునకు బానిసైనటువంటి వారు, అంటే అపవాదికి బానిసైనటువంటి వారు ఎవరి నుంచి విడుదల పొందుతారు? సాతాను నుంచి, అపవాది నుంచి. ఆయన విమోచకుడు. విమోచించటానికి భూమి మీదకి వస్తే దానిని అడ్డుగా చూపించటానికి ప్రయత్నమే కదా. అయితే ఒకవేళ శిలువ కార్యము జరిగితే ఏం జరుగుతుంది? చూడండి, శిలువ కార్యము జరిగితే 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకుని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసును, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే 1వ అంకేసి కింద ఫుట్ నోట్లో ఏం రాశాడంటే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడంట? దాని తలను చితక కొడతాడు, ఆ ఘట సర్పముని. అంటే తనకు తెలుసు, ఆ శిలువ కార్యము జరిగితే నా శిరస్సును చితక కొడతాడు. మరణం అనేటువంటి, దాస్యం అనేటువంటి బంధకాల నుంచి సర్వమానవాళిని రక్షిస్తాడు ఈయన అనేటువంటిది ఎరిగి అనేక రకాలుగా సాతాను మెస్సియను రాకుండా అనేక రకాలుగా ఆపింది. మెస్సియ వచ్చిన తర్వాత కూడా మెస్సియను బంధించడానికి ఇప్పుడు శాస్త్రులు పరిచయులు చేస్తున్నటువంటి ప్రతి కార్యం వెనక ఎవరున్నారు? అపవాదే ఉంది. అపవాది ఈ విధంగా ఆయన చంపజూసిరి అంటే ఆ సిలువ కార్యము జరగకూడదు. సిలువకి అనేకమైనటువంటి అడ్డంకులు. ఇంకొకటి, పేతురుకు కూడా ఒక విధంగా ఏం చూశాడంటే, మెస్సియను కనుగొన్నాడు కానీ మెస్సియ శ్రమలు పొందాలనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోయాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు అనేక శ్రమలు పొంది ఆ మహిమకు చేరాలి. ఆ మహిమలో సర్వమానవాళి యొక్క రక్షణ నిక్షిప్తమై ఉన్నది. ఆ కార్యాన్ని జరగకుండా ఉండటానికి చేసినటువంటి అపవాది యొక్క తంత్రముల్లోనికి పేతురు వెళ్ళిపోవటం మనం గమనించవచ్చు. మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇప్పటికి కూడా రక్షించబడినటువంటి వారు, రక్షింపబడినటువంటి వారిని ఈ యొక్క అపవాది ఏం చేస్తుంటాడంటే, అనేక రకాలైనటువంటి ఆలోచనలోనికి, మాటల్లోనికి, క్రియల్లోనికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఆశ కలిగిస్తుంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగిస్తుంటాడు. అది నీకు అవసరమే అంటాడు. మనం కూడా ఏమంటాం? అది నాకు అవసరమే కదా అని. అంటే దేవుని మీద ఉన్నటువంటి నీ యొక్క ఆలోచనని తప్పిస్తాడు. వాక్యం మీద ఉండవలసినటువంటి నీ చూపుని తప్పిస్తాడు. అది నీకు అవసరము అన్నట్టుగా జ్ఞాపకము చేస్తాడు. దాని మీద నీ మనసుని కేంద్రీకరించి నిన్ను స్థిరపరిచి దేవుని యొక్క కార్యముల వైపుకి వెళ్లకుండా చూస్తాడు. ఇది మనం గమనించుకోవాలి. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే, ఇక్కడ మనం డైలీ ఉన్నటువంటి ప్రతి దినం మనం చేస్తున్నటువంటి క్రియలలో కానీ, మాటల్లో కానీ, ఆలోచనలో కానీ మనం ఎక్కడైనా తప్పిపోతున్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం నడుస్తున్నామా? నిజంగా ఒకవేళ నడుస్తూ ఉంటే, కానీ అది మన కనులకి లేదా మన మనసుకి ఎలా తెలియజేస్తుందంటే, ఇది నిజమే, ఏం ప్రాబ్లం లేదు, ఈ పని చేయవచ్చు, ఇది నాకు అవసరము, నా కుటుంబానికి అవసరం, నా పిల్లలకు అవసరం అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకుంటూ ప్రతి దినము ధ్యానము చేయగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం అనుసరించగలిగితే, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది దేవుని మార్గానికి ఇది వ్యతిరేకమైన మార్గము.
అవసరమైతే అది ఏం చేస్తుందంటే అపవాది ఆ అవసరతను నీకు గుర్తు చేసి, ఆ అవసరం కోసం చిన్నంగా స్టెప్పులు పెంచుతుంది. అంటే ఆ అవసరాన్ని గుర్తు చేస్తుంది. దాని మీద ఆశ పెడుతుంది. ఇది నీకు అవసరం అని చెప్తుంది. ఇది నీ దగ్గర ఉంటే మంచిదని చెప్తుంది. తపనను కలుగజేస్తుంది. ఆశను పెంచుతుంది. చిన్నంగా దానికోసం అది దొరక్కపోతే దానికోసం మనం అబద్ధాలని గాని అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళవలసినట్టుగా అది ప్రేరేపిస్తూ చివరికొచ్చేసరికి పాపం చేపిచ్చి దేవుని మార్గాన్ని నుంచి దూరం చేస్తుంది. మళ్ళీ దేవుని దగ్గరికెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో నీ కుమారుడు తప్పు చేశాడు అని మనల్ని నిందల పాలు చేసేటువంటి పరిస్థితి. మనం మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏందంటే, ప్రభువు యొక్క మార్గము ఏదైతే ఉన్నదో ఆ మార్గములో విశ్వాసులుగా నిరీక్షణ కలిగి ఆయన విశ్వసిస్తూ నడుస్తున్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనము దేవుని యొక్క వాక్యము అనేటువంటి కళ్ళద్దాలలో మనము లోకాన్ని చూడాలి తప్పక, లోకములో నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అది మనకి కల్ కల్మషము కలుషితమైపోతుంది. ఎందుకంటే నువ్వు దేనిలో చూస్తున్నావు? లోకంలో నుంచి వాక్యం చూస్తున్నావు. చూడకూడదు. మనం వాక్యములో నుంచి లోకాన్ని చూసినప్పుడు మనకి లోకం అనేది తేటగా కనిపిస్తుంది. ఆ తేటగా కనిపించే ఆ లోకములో మంచేదో చెడో గ్రహించి దానిని మనం స్వీకరించడానికి ముందుకు వెళ్ళవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ఇక్కడ పేతురు ఎలా ఉన్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? బహిరంగంగా ప్రభువుని గద్దించినట్టుగా, అయ్యా ఇది నీకు జరగకుండును గాక, జరగకూడదు అని చెప్తున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? సిలువకు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి సాతాను వెళ్ళిపోమన్నట్టుగా గద్దించినట్టుగా సాతాను గద్దించాడు. నువ్వు వెళ్ళిపో అన్నాడు. గుర్తుపెట్టుకుందాం. ప్రభువు సాతానుని గద్దించాడు. సాతానా నువ్వు వెళ్ళమని. అయితే నీవు నేను గద్దించాలి. ఎవరిని గద్దించాలి? ప్రభు యొక్క మాటలు మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు ఇది ఈ లోకము సరైంది కాదని మనం గ్రహించవచ్చు. ఆ లోకములో ఉన్నటువంటి కొన్ని అవసరతలు మనకున్నాయి. ఇప్పుడు ప్రభువు రొట్టెను తిరస్కరించాడని కాదాడ. దేవుని మాటకు కట్టుబడి ఆ అవసరాన్ని బట్టి రొట్టె స్వీకరించుకోవటానికి ఆయన ఉన్నాడే గాని, అపవాది చెప్పాడని ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినటానికి సిద్ధంగా లేడు. అది దేవుని యొక్క పద్ధతికి విరుద్ధంగా కనిపిస్తుంది కదా! అయితే మనము కూడా మన జీవితంలో ప్రతి దినము మనము ఉదయం లెగవగానే మరి మళ్ళీ తిరిగి నిద్రపోయేంత వరకు మనం ఎక్కడుంటామంటే బయట ప్రదేశాల్లో మన ఉద్యోగరీత్యా మన అవసరత రీత్యా బయట తిరుగుతూ ఉంటాం. లోకంలో తిరుగుతూ ఉంటాం. లోకంలో తిరుగుతున్నప్పుడు మన అవసరాల కోసం వీటన్నిటిని చూస్తున్నప్పుడు మన కంటితో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అది నీకు అవసరం అన్నట్లుగా ఉండొచ్చు, కానీ ఆ అవసరం ఎంతవరకు అవసరము? అది దేవునికి సంబంధించినటువంటి విషయంలో అది సరైందా కాదా? అత్యాశకు నన్ను తీసుకెళ్తుందా? అపరిమితమైనటువంటి కోరికలు నాలో కల్పిస్తుందా? ఇది వాక్యానికి విరుద్ధం కదా అనేటువంటి ఆలోచన మనకు వాక్యం మన హృదయంలో నిలబడితే దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. లేకపోతే చిన్నగా మనల్నే ఒప్పిస్తుంది అది. ఏమని? ఇది అవసరము అని చెప్పి కోరిక కలగజేస్తుంది, ఆశ పెడుతుంది, తపనను కలగజేస్తుంది. దానికోసం పాపము చేయటానికి ప్రోత్సహిస్తూ చివరికి అంతంగా పాపము చేపిస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించి మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు అపవాది తంత్రములను, అపవాది క్రియలను మనం గ్రహించగలం, గుర్తించగలం, వాటిని తిరస్కరించగలం, వాటిని ఎదిరించగలం. అప్పుడు ప్రభువు చెప్పినట్టుగా, ప్రభు వాక్యం నీలో ఉన్నప్పుడు ప్రభువు చెప్పినట్లుగా మనం సాతానా నా వెనకకు వెళ్ళిపో, ఎంత మాత్రం నువ్వు నా దగ్గర ఉండటానికి వీలు లేదు అని చెప్పగలము. ఆ ధైర్యము, ఆ యొక్క ఆ సాహసము ప్రభు యొక్క వాక్యములో ఆ శక్తి ఉన్నది. అది మనం గమనించి ఆ విధంగా మన జీవితాన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానంలో మరోసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రం నాయన. మరి దినము మీ యొక్క వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నాయన సాతాను ఏ విధముగా నాయన మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని నాయన తప్పుదారిలో పట్టిస్తుందో మేము మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం.
నాయన ఈ లోకములో ఉన్న వాటిని నాయన మాకు అవసరం అన్నట్లుగా చూపిస్తూ నాయన మీకు వ్యతిరేకమైనటువంటి దిశలోనికి తీసుకెళ్ళి మమ్మల్ని నాయన మరి నాయన నశింపచేస్తుందని మేము ఎరిగి ఉన్నాం. నాయన మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని అలాగున మేము ముందుకు వెళ్ళగలట్టుకు సాయం చేయండి తండ్రి. నాయన మరి ఈ దినమంతటిలో మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్టుగా సాయం చేయమని నా తండ్రి, మా దేవా నాయన తిరిగి సాయంత్రం వేళ కుటుంబంగా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.